మీ బలాన్ని మీరు ఎప్పుడైనా గుర్తించారా? ఎదుటివారి బలాన్ని చూసి భయపడటం సహజం. కానీ మన దగ్గర ఉన్న శక్తిని మనం తక్కువ అంచనా వేయకూడదు. దుర్యోధనుడు తన భయాన్ని పోగొట్టుకోవటానికి తన సైన్యంలోని అజేయమైన వీరులను ఎలా గుర్తు చేసుకుంటున్నాడో తెలుసా? దీనికి సమాధానం కావాలంటే భగవద్గీతలోని 1వ అధ్యాయంలో 7వ శ్లోకానికి వెళ్లాల్సిందే. అక్కడ దుర్యోధనుడు ఇలా అంటా ఉన్నారు: ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, మన పక్షాన ఉన్న విశిష్టమైన వీరుల గురించి తెలుసుకోండి. నా సైన్యంలో నాయకుల పేర్లను మీ సమాచారం కోసం చెబుతున్నాను, వినండి అని. అంటే దుర్యోధనుడు ఇక్కడ తన సైన్యాన్ని ఉత్సాహపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. మన నిత్య జీవితంలో కూడా మనం సమస్యలను చూసి భయపడినప్పుడు మనకు ఉన్న వనరులు, మనకు వెనుక ఉన్న వ్యక్తులను ఒకసారి గుర్తు చేసుకోవాలి. నా దగ్గర ఏముంది అని కృంగిపోకుండా నా దగ్గర ఈ బలం ఉంది అని గుర్తించటం చాలా ముఖ్యం. మీ బలాన్ని, మీ వెనుక ఉన్న బలాన్ని మీరు నమ్మినప్పుడే మీరు విజయం వైపు అడుగులు వేయగలరు. నాయకత్వం అంటేనే కేవలం ఆజ్ఞాపించటం కాదు, తన సైన్యాన్ని గుర్తించటం, తన వ్యక్తులను గుర్తించటం అని గుర్తుంచుకోండి మిత్రులారా. మీ బలం మీకు తెలిస్తేనే విజయం సాధ్యం. హరే కృష్ణ.